Namaste ma. Good morning. Today is Wednesday. ఇప్పుడే ఆఫీస్కి వచ్చేసిన. It looks like a very nice day because it is sunny. At least it feels like it. ఎండ ఉంది కరెక్టే గానీ ఎండతో పాటు a lot of wind కూడా ఉంది. దాని వల్ల ఇప్పుడు టెంపరేచర్ 11 degrees ఏమో ఉంది. Anyways, let's get in and start with our work. A few moments later. It's about 1 PM right now. లంచ్ చేసేసిన and I'm heading home. ఈ రోజు రెస్ట్ ఆఫ్ ద డే ఆఫీస్ లో పెద్ద మీటింగ్స్ ఏం లేవు. ఇంటికి పోయి కూర్చొని జర చిల్ అయ్యకుండా పని చేద్దాం. లెట్స్ గో. Many hours later. It's about 5 PM right now and we have a air fried samosa here. టెన్షన్ పడకండి, మీద ఉన్నది కెచప్ కాదు. It's hot sauce. Cheers. ఆల్రైట్, చూస్తుంటే టైం అరౌండ్ 7:10 అవుతుంది అండ్ లాస్ట్ 1-2 hours నుంచి మళ్ళీ కెమెరా రివ్యూ వీడియోలు చూసుకుంటూ కూర్చున్నా. ఎందుకేమో నాకు తెలుస్తలేదు, బట్ ఈ మధ్య చాలా కెమెరా రివ్యూస్ చూసుకుంటూ కూర్చున్నా అండ్ దాట్ మేడ్ మీ థింక్ అబౌట్ కపుల్ ఆఫ్ థింగ్స్. వాటి గురించి కొంచెం సేపు అయినా చెప్తా, బట్ ఫర్ నౌ ఐమ్ కొంచెం హంగ్రీ. లెట్స్ గో మేక్ సంథింగ్ అండ్ ఈట్. ఐ జస్ట్ మేడ్ మ్యాగీ అండ్ సమ్ చికెన్. Meanwhile. Later. Alright, done with the workout. Total workout session. It was about 1.5 hours. Workout rating 9 out of 10. ఈ రోజు లెగ్ డే. అస్సలు జిమ్ రావాలని లేకుండే. I wanted to skip today. ఎందుకంటే డే ఆల్రెడీ అయిపోయింది. ఏంది ఇప్పుడు ఏం చేయాలి? కూర్చొని ఏమైనా పని చేసుకోవాలా? మైండ్ అంతా ఇదే పోతుండే. ఓన్లీ ఆఫీస్ పని తప్ప వేరేదేం చేయలేదు కదా ఈ రోజు. సో ఐ వాస్ ఫీలింగ్ వెరీ వెరీ ఆఫ్. సరే ఆఫీస్ పని చేస్తున్నాం, చేసేదేదో కంప్లీట్ చేసినామా అంటే నో, ఆఫ్ కోర్స్ ఇది కంప్లీట్ కాదు. చాలా పెద్ద డిజైన్ చేస్తున్నాం కాబట్టి చిన్నగా పార్ట్స్ బై పార్ట్స్ మొత్తం నా కంప్లీట్ డిజైన్ డివైడ్ చేసి కొంచెం చేస్తున్నా. సెన్స్ ఆఫ్ ప్రోగ్రెస్ ఉంది, బట్ హ్యావ్ టు పేస్ అప్ అండ్ మూవ్ క్వికర్ దెన్ వాట్ ఐమ్ డూయింగ్ టుడే. ఇంకా కొంచెం అది సెట్ చేయాలి. సో నేను అనుకున్న ఆ పేస్ ని ఇంకా రీచ్ అయితలేను కాబట్టి ఈవెన్ దో లైట్ సెన్స్ ఆఫ్ ప్రోగ్రెస్ కనిపిస్తున్నా గానీ ఐమ్ సార్ట్ ఆఫ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ఇట్. బట్ ఈ పేస్ కోసమే నా బ్రెయిన్ అంతా పెట్టేస్తుంటే ఇంకా పేస్ అప్ కావాలంటే ఇంకెంత బ్రెయిన్, ఇంకెంత టైం, ఇంకెంత ఎఫర్ట్ పెట్టాలి. మనకు ఆ విజయానికి అసలుకే స్కోప్ ఉండదేమో అని చెప్పేసి జర ఆగమైతుంది. సో అది సంగతి. చూడాలి, ఫిగర్ అవుట్ చేసి ఏదో ఒకటి సెట్ చేయాలి. ఇంకేం సెట్ చేస్తున్నావు, ఇంకేం ఫిగర్ అవుట్ చేస్తున్నావు నాకేం తెలుస్తలేదు. అంటే నేను చేయగలిగిందల్లా చేయడానికి ప్రయత్నిస్తున్నాను. నాకున్న లిమిటెడ్ టైంలో, నాకున్న అవైలబుల్ టైంలో నేను మాక్సిమం ఎంత చేయగలుగుతున్నా అంత చేస్తున్నా. బట్ స్టిల్ ఐ ఫీల్ లైక్ ఐమ్ నాట్ డూయింగ్ ఎనఫ్. ఇంకా ఎఫర్ట్ పెట్టి ఇంకా చేస్తే మేబీ ఒక 20-30% నా డేల టైం ని ఇంకా కరెక్ట్ గా వాడుకోవచ్చు అనిపిస్తుంది. దాన్ని ఫిగర్ అవుట్ చేసి సెట్ చేయాలంటున్నా. ఎనీవేస్ ఫర్ నౌ లెట్స్ గెట్ హోమ్ అండ్ ఫ్రెషన్ అప్. Later that day. ఆల్రైట్, ఇప్పుడే స్నానం చేసి ఫ్రెష్ అయిపోయినా అండ్ ఇట్స్ 12:15 రైట్ నౌ. అఫీషియల్లీ అ న్యూ డే, బట్ ఐ థింక్ ఐమ్ డన్ ఫర్ ద డే. జిమ్ అయిపోయింది, ఇంటికి వచ్చిన తర్వాత మైండ్ ఇంకా కొంచెం అప్సెట్ ఉండే కాబట్టి బెడ్ షీట్స్, బ్లాంకెట్స్ అని లాండ్రీకి వేసి ఉండే, మొత్తం ఫ్రెష్. ఆల్సో వెనకాల సెటప్ ది లైట్స్ చాలా రోజుల నుంచి ఆఫే ఉన్నాయి, బ్యాటరీస్ లేకుండే. ఒక 4 days బ్యాక్ అమెజాన్ ఆర్డర్ పెడితే వచ్చినాయి, బట్ అప్పటి నుంచి ఆ పని పెండింగ్ ఉండే. ఫైనల్ ఇట్ ఇస్ డన్. అండ్ నెక్స్ట్, ఇంతకు ముందు కెమెరాస్ గురించి మాట్లాడేటప్పుడు తర్వాత చెప్తానన్నా కదా, ఏంది బాబాయ్ కథ అంటే, వెల్ ప్రస్తుతం నేను రికార్డ్ చేస్తున్న వీడియో మన DJI Pocket 3 నుంచి రికార్డ్ చేస్తున్నా. లెట్ మీ షో యూ. సో ఐమ్ రికార్డింగ్ ఫ్రమ్ దిస్
DJI Osmo Pocket 3. ఆల్మోస్ట్ డే 100 నుంచి అన్ని వీడియోస్ ఈ కెమెరాలోనే రికార్డ్ చేస్తున్నా. వ్లాగ్స్ కోసం మొత్తం 100% దీంతోనే రికార్డ్ చేయ. ఈ కెమెరా ఉన్నా గానీ అటు ఇటు పోయి చేతిలో ఉన్న ఫోన్ల నుంచే రికార్డ్ చేస్తా. సో లైక్ 50% దాని నుంచి 50% దీని నుంచి చేస్తా అనుకో. ఎప్పుడైతే నాకు కొంచెం మంచి స్టాటిక్ షాట్స్ కావాలో అప్పుడు ఇది వాడతా. బట్ హ్యాండ్ హెల్డ్ వ్లాగింగ్ కి మొత్తం ఇదే వాడుతున్నా. బట్ లెక్క ప్రకారం హ్యాండ్ హెల్డ్ వ్లాగింగ్ కోసం ఈ పాకెట్ 3 వాడితే బెస్ట్. ఎందుకంటే దీనికి ఇన్బిల్ట్ గింబల్ స్టేబిలైజేషన్ ఉంది. మనం నడుచుకుంటూ మాట్లాడేటప్పుడు మనకి వ్లాగ్ చేయడానికి ఈజీగా ఉంటది కాబట్టి ఈ కెమెరా. అయినా కానీ ఇన్స్టింక్టివ్లీ నాకు కొంచెం ఇది అలవాటు అయిపోయింది కాబట్టి ఇట్లా పట్టుకొని దీంట్లోనే రికార్డ్ చేసుకుంటూ పోతూ ఉంటా. ఎక్స్ట్రా సెటప్ గిటప్ ఏం లేదు కదా, డైరెక్ట్ ఇట్లా బ్యాక్ కెమెరా వెనకాల తిప్పేసి ఇట్లా వ్లాగ్ చేస్తా. కన్వీనియన్స్. బట్ డెఫినెట్లీ ఇట్లాంటి షార్ట్స్ రికార్డ్ చేయడానికి నాకు పాకెట్ 3 చాలా ఇష్టం. అండ్ ఈ కెమెరా మనం ఎందుకు కొన్నామంటే 100 days MVV మైండ్సెట్ వ్లాగ్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చుకుందాం అని చెప్పేసి ఇది కొన్ని ఉండే. ఆల్సో మనకి ఇట్లా టెక్ గ్యాజెట్ అంటే బాగా తీట, అది వేరే విషయం అనుకో. బట్ స్టిల్ ఇట్ వాస్ అ లిటిల్ గిఫ్ట్ ఫర్ మై సెల్ఫ్. అండ్ ఆ రోజు ఈ కెమెరా కొని వీడికి DJ Boy అని నామకరణం చేసిన. ఎస్, మన పాకెట్ కెమెరా పేరు వినడానికి విచిత్రంగా ఉన్న DJ Boy బికాస్ ఇట్స్ ఫ్రమ్ DJI. సో వై నాట్ DJ Boy అని ఆ పేరు పెట్టేసిన. అండ్ ఈ కెమెరా కంటే ముందు ఐ యూస్ టు వ్లాగ్ ఆన్ దిస్ యాక్షన్ కెమెరా. ఇది కూడా DJI నుంచే, DJI Action 5 Pro. మన MVP మైండ్ సెట్ డే 20 నుంచి డే 100 వరకు ఐ థింక్ ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ ఈ కెమెరాలోనే తీసిన. ఐ మీన్ అగైన్ ఈ కెమెరా ఫుటేజ్ తో పాటు ఫోన్ ఫుటేజ్ కూడా ఉంటుంది. బట్ స్టిల్ దిస్ వాస్ మై ప్రైమరీ కెమెరా. OGMVPs కి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఈ కెమెరా ఉన్నప్పుడు యాక్చువల్లీ వీడికి DJ Boy అని పేరు పెట్టినుండే. తర్వాత ఆ పేరుకి ట్రాన్స్ఫర్ చేసి వీని సైడ్ కి వేసేసిన. బట్ దిస్ వాస్ అ నైస్ లిటిల్ ఫన్ కెమెరా. చాలా చిన్నగా, చాలా కన్వీనియంట్ గా హ్యాండ్ హెల్డ్ వ్లాగింగ్ కోసం కూడా జస్ట్ ఇట్లా చేతిలో పట్టుకొని ఇట్లా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుండే. చాలా చిన్నగా, చాలా కన్వీనియంట్ ఉంటుంది. ఆల్సో దీనికి రకరకాల మౌంట్లు తీసుకున్నా టు మేక్ ఇట్ మ్యాగ్నెటిక్. ఇది డైరెక్ట్ ఇప్పుడు ఏదైనా మెటల్ సర్ఫేస్ కి పెట్టేసుకొని వ్లాగ్ చేసుకుంటుండే. ఇట్ యూస్ టు బి అ వెరీ టైనీ అమేజింగ్ కెమెరా. ఇప్పుడు ఆల్మోస్ట్ అట్లాంటి మ్యాగ్నెటిక్ జుగాడ్ ఈ కెమెరా కూడా చేసిన అనుకో. బట్ దిస్ ఇస్ టూ టైనీ, దిస్ ఇస్ టూ క్యూట్. కాకపోతే మెయిన్ రీజన్ టు అప్గ్రేడ్ టు దిస్ వన్ ఫర్ షార్ట్స్ లైక్ దిస్ ఈస్ బ్యాక్గ్రౌండ్ బ్లర్. ఇప్పుడు రికార్డ్ చేస్తున్న ఈ కెమెరాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ మనకు తెలుస్తూ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ లైట్ గా బ్లర్ అవుతుంది. ఇది యాక్షన్ కెమెరా కాబట్టి ఆల్మోస్ట్ మొత్తం ఫ్రేమ్ అంతా షార్ప్ గానే ఉంటుంది. మొత్తం ఫ్రేమ్ అంతా ఫోకస్ లోనే ఉంటుంది. కొంచెం కూడా అవుట్ ఆఫ్ ఫోకస్ ఉండదు. కొంచెం ఆ సినిమాటిక్ డెప్త్ కోసం కొంచెం వీడియోస్ కూడా ఎక్కువ స్మూత్ గా అయితే అని చెప్పి తీసుకున్నాండే. ఈ పాకెట్ 3 తీసుకున్న తర్వాత ఇప్పటిదాకా చెప్పినట్టు స్టాటిక్ షాట్స్ కి మాత్రం ఇది వాడుతున్నా. బట్ దీని యాక్చువల్ ఇంటెండెడ్ పర్పస్ ఏదైతే ఉందో, ఆ హ్యాండ్ హెల్డ్ వ్లాగింగ్ ఏదైతే ఉందో అది చేస్తలేను. దానికోసం ఫోన్ వాడుతున్నా, విచ్ ఇస్ నాట్ అ బిగ్ డీల్. బట్ ఫోన్ తో వ్లాగ్ చేసినప్పుడు ఏమైతుంది అంటే ఆడియో అంత మంచిగా రాదు. ఇప్పుడు ఏదైనా బయట నాయిసీ ఎన్వైరన్మెంట్ ఉంటే ఎక్స్టర్నల్ మైక్ ఏం వాడతలేం కాబట్టి అఫ్ కోర్స్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ అంతా క్యాప్చర్ అవుతుంది. ఇప్పుడు దీనికి ఎక్స్టర్నల్ మైక్ ఇవన్నీ పెట్టాలి అని అంటే నేను డైరెక్ట్ మన కెమెరాతోనే రికార్డ్ చేస్తా కదా. ఇప్పుడు ఫోన్ లో రికార్డ్ చేయడానికి పర్పస్ ఏంటి అంటే కన్వీనియంట్. డైరెక్ట్ ఒక బటన్ కొడితే కెమెరా ఓపెన్ అయిపోతుంది, రికార్డ్ చేసుకోవచ్చు. ఆ కన్వీనియన్స్ వల్ల మనకి ఇక్కడ మైక్ ని కాంప్రమైజ్ అవుతున్నాం. సో ఇట్లా పక్కన పడేసి ఉన్నాడు కదా, దీన్ని చూస్తుంటే నాకు కొంచెం నాస్టాల్జిక్ అనిపించింది. అండ్ దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏదైతే ఉంటుందో అంటే బ్యాక్గ్రౌండ్ కొంచెం కూడా బ్లర్ కాకపోవడం ఏదైతే ఉంటుందో అది యాక్షన్ 6 లో మనకు సాల్వ్ అయింది. యాక్షన్ 6 లో లైట్ గా బ్యాక్గ్రౌండ్ బ్లర్ వస్తుంది. ఇది అమ్మేసి ట్రేడింగ్ చేసి అది తీసుకుందామా అని ఆలోచిస్తుండే. బట్ ఎట్ ద సేమ్ టైం DJI లాస్ట్ మంత్ దీనికంటే చిన్న కెమెరాను కూడా రిలీజ్ చేసాడు. సెన్సర్ ఇస్ ఆల్మోస్ట్ సేమ్ యాజ్ దిస్ యాక్షన్ 5. రిలీజ్ చేసిన చిన్న కెమెరా ఏంటి అంటే DJI Nano. చాలా చిన్నగా కాంపాక్ట్ ఉంది, చాలా లైట్ వెయిట్ ఉంది. POV వీడియోస్ తీయడానికి మంచి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. ఇప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ వీడియోస్ రికార్డ్ చేయడానికి నా దగ్గర ఆల్రెడీ మెటా గ్లాసెస్ ఉన్నాయి. బట్ అది 9:16 పోర్ట్రేట్ ఓరియంటేషన్ లో రికార్డ్ చేస్తుంది. మన యూట్యూబ్ వీడియోస్ కోసం ల్యాండ్స్కేప్ లో రికార్డ్ చేద్దామంటే మన గ్లాసెస్ తో రాదు. సో మోస్ట్లీ అది నేను వాడతలేను. అందుకని DJI Nano తీసుకుంటే చాలా లైట్ వెయిట్ కాబట్టి మంచి POV వీడియోస్ రికార్డ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మ్యాగ్నెట్ మౌంట్లు ఇవన్నీ పెట్టే బదులు దానికి డైరెక్ట్ చిన్నగా మ్యాగ్నెట్ ఆటోమేటిక్ గా బిల్ట్ ఇన్ ఉంది. సో ఇంత సెటప్ కూడా అవసరం లేదు. అది ఈ కెమెరాలో సగం ఉంటుంది అండ్ ఆల్మోస్ట్ ఈ లెవెల్ క్వాలిటీ ఇస్తుంది, విచ్ ఇస్ డీసెంట్. అందుకని DJI Nano తీసుకుందామా అని ఆలోచిస్తున్నా. చూద్దాం, ఏదో ఒకటి సెట్ చేద్దాం. మనం ఆల్రెడీ DJI Neo 2 డ్రోన్ ఆర్డర్ చేసినాం. అది 3 days తర్వాత డెలివరీ అవుతుందంట. స్టిల్ వెయిటింగ్ ఫర్ దాట్. ఆల్సో నెక్స్ట్ అప్గ్రేడ్ దట్ ఐ వాంట్ టు డూ ఈస్ DJI mic. దిస్ ఇస్ DJI mic 2. దిస్ ఇస్ ద మైక్. చిన్నగా కన్వీనియంట్ ఉంటుంది. దిస్ ఇస్ నైస్, దిస్ ఇస్ ఫన్. మంచిగా వైర్లెస్ కనెక్షన్ తోని మన DJI అన్ని కెమెరాస్ కి కనెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఈకో సిస్టమ్ ఇది కూడా DJI ఇదే కాబట్టి. బట్ ఇది నాకు కొంచెం పెద్దగా ఉన్నట్టు అనిపిస్తుంది. దీని అప్గ్రేడెడ్ వర్షన్ DJI mic 3 ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ దీంట్లో సగం ఉంటుంది. అందుకని నా తీటకి తీసుకుందాం అని చెప్పేసి మైండ్ లో ఉండే. అండ్ వెల్ తీసుకున్నా కూడా. దిస్ ఇస్ DJI mic 3 అండ్ దిస్ ఇస్ DJI mic 2. ఫస్ట్ ఆఫ్ ఆల్ DJI mic 3 కేస్ చిన్నగా ఉంది. ఆల్సో మైక్ కూడా ఇంతే ఉంది. దిస్ ఇస్ సో టైనీ, సో కన్వీనియంట్ అండ్ ఆఫ్ కోర్స్ మ్యాగ్నెటిక్. మంచిగా చిన్నగా డిస్క్రీట్ ఉంది. దిస్ ఇస్ హౌ ఇట్ కంపేర్స్ టు DJI mic 2. ఆల్మోస్ట్ సగం సైజ్ ఉంది. I'm gonna maybe make a comparison video, but I got this DJI mic 3 yesterday and I did not tell you guys yet. Sorry, my bad. నిన్న కొంచెం హడావిడి నడుస్తుండే, సో అసలు దీని గురించి వీడియో కూడా రికార్డ్ చేయడానికి స్కోప్ లేకుండే. బట్ ఐమ్ లవింగ్ దిస్ వన్ రైట్ నౌ. ఇప్పుడు రికార్డ్ చేస్తున్న వీడియోలో ఆడియో అంతా DJI mic 3 నుంచే వస్తుంది. ఇప్పుడు mic 3 కొన్నో బానే ఉంది. మరి mic 2 ఏం చేస్తారా అంటే ఇది ఆల్రెడీ ట్రేడింగ్ కోసం రిక్వెస్ట్ పెట్టినా మనం కొన్న దానికి ఒక 40% రిటర్న్ వస్తుంది, విచ్ ఇస్ డీసెంట్. తీసుకొని ఆల్మోస్ట్ 1.5-2 years అవుతుంది కాబట్టి ఐమ్ ఫైన్ విత్ ఇట్. సో అది మన కెమెరాలో పంచాయతీ. ఇప్పుడు మైండ్ లో నడుస్తున్న ఓన్లీ ఒకటి ఏంది అంటే మన డ్రోన్ ఆల్రెడీ వస్తుంది, సూపర్ బాగుంది. ఇప్పుడు ఈ యాక్షన్ 5 ని మనం ట్రేడింగ్ చేసి యాక్షన్ 6 తీసుకోవాలా లేకపోతే నానో తీసుకోవాలా? నా మైండ్ అయితే మోస్ట్లీ నానోనే తీసుకుందామని నడుస్తుంది. చూద్దాం, ఆలోచన చేద్దాం. నాకు ఎందుకో DJI Nano కెమెరా ఉంటే కొంచెం ఎక్కువ వాడతాను అనిపిస్తుంది. ఎందుకంటే పాకెట్ 3 ఆల్రెడీ ఉంది. ఇది ఉన్న తర్వాత నేను ఇది వాడడానికి
వాడమే మొత్తం బంద్ చేసిన. సో మేబీ నానో ఇట్ ఈస్, చూద్దాం ఏదో ఒకటి సెట్ చేద్దాం. అండ్ విత్ దాట్ ఐమ్ యాక్చువల్లీ డన్ ఫర్ ద డే. ఇట్స్ 12:40 ఆల్రెడీ. ఐల్ గో స్ట్రైట్ టు స్లీప్ నౌ బికాస్ టుమారో ఇస్ థర్స్డే. రేపు మార్నింగ్ ఆఫీస్ పోవాలి. అలాట్ ఆఫ్ స్టఫ్ టు కంప్లీట్ చేద్దాం. మనం కూడా రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా, అంతే మరి, బాయ్.